హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనకి రైల్వే నుంచి వెంటనే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మనకి రైల్వే వాళ్ళు ఆల్రెడీ క్యాలెండర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ క్యాలెండర్ ప్రకారం ప్రజెంట్ ఇప్పుడు మనకి పారామెడికల్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఒకసారి అప్లికేషన్ ఓపెనింగ్ డేట్స్ అవి కనుక చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ డేట్స్ ఒకసారి చూడండి. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 17/8/2024, అంటే ఈ రోజు నుంచే అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఎవరైనా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 17, ఎండింగ్ డేట్ నెక్స్ట్ మంత్ 16 వరకు ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే డేట్స్ ఆఫ్ మోడిఫికేషన్ అంటే మనకి ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే 17 నుంచి 26 వరకు ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటనేది ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఇవన్నీ డీటెయిల్ క్లియర్గా చూద్దాం. మనకి మరలా చెప్తున్నాను, 17th నుంచి అంటే 17th ఆగస్టు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 17th ఆగస్టు నుంచి అంటే ఆల్రెడీ ఇవాళ నుంచే ఎవరైనా అప్లై చేసుకోవాల్సి ఉంటే అప్లై చేసుకోండి. 16th నెక్స్ట్ మంత్ దాకా ఉంది. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా అప్లికేషన్ లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి. సర్వర్లు బిజీ అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. పోస్టులు ఏమన్నాయో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, డైటీషియన్ లెవెల్ 7 అనమాట. లెవెల్ 7 అంటే చాలా మంచి పోస్టు. ఇనిషియల్ పేనే 44,900 ఉంది. అది బేసిక్ పే అంటారు దాన్ని. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత మనకి అలవెన్సెస్ చాలా యాడ్ అవుతాయి. నర్సింగ్ సూపరింటెండెంట్ ఉన్నాయి 713 పోస్ట్. అంటే టోటల్ అన్ని ఆర్ఆర్బీసీ యాడ్ చేస్తుంది అనమాట. అవి ఏజ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఏ పోస్ట్ రాయాలనుకుంటున్నారో ఆ ఏజ్ అంటే చూసుకోండి. డైటీషియన్కి అయితే 18 to 36 అంట. నర్సింగ్ సూపరింటెండెంట్కి అయితే 20 to 43 అంట. నెక్స్ట్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్కి అయితే 21 to 33. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి నోటిఫికేషన్ మనకి లింక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించి ఫర్దర్గా క్లాసెస్ కూడా, అంటే మీరు పారామెడికల్ అంటే మెడికల్ సంబంధించి కాకుండా దీనికి సంబంధించి అథమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా అవసరం అవుతాయి అనమాట. అవన్నీ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి మెటీరియల్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, నోటిఫికేషన్ చూద్దాం. ఇట్లా మనకి 20 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి అనమాట. ఫీల్డ్ వర్కర్తో కలిపి లేబర్ అసిస్టెంట్ గ్రేడ్ 2, ఈసీజీ టెక్నీషియన్, ఆప్టమాలజిస్టు, అలా ఈ పోస్టులు అన్ని చూసుకుంటే 20 ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నోటిఫికేషన్ ఒకసారి చూడండి. సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం ఫ్రెండ్స్. మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఎవరెవరు క్వాలిఫై అవుతారు, దానికి క్వాలిఫికేషన్స్ ఏంటి. నేషనాలిటీ, సిటిజన్షిప్ అయి ఉండాలి, అంటే ఇండియన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ అనమాట. ఏజ్ ఎవరెవరికి ఎంత అనేది ఏజ్ గ్రూప్ 18 అట్లా. బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొద్దిగా ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఎవరెవరికి ఎక్కడ దాకా డేట్ ఉందనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే 18 to 33 అంటే 1987 కంటే ముందు వాళ్ళు ఎవరో చేయడానికి లేదనమాట. ఇంకా అది ఇంపార్టెంట్ డేట్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడి వరకు 2007 వరకు అప్లై చేసుకోవచ్చు. 2007 వాళ్ళకి 18 years ఫిల్ అయి ఉండవు కాబట్టి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకేనా? డేట్స్ ఒకసారి క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం ఏదైనా నోటిఫికేషన్ పడినప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది ఎడ్యుకేషన్ పరంగా మనం క్వాలిఫై అవుతామా లేదా. నెంబర్ 2, ఏజ్ పరంగా క్వాలిఫై అవుతామా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండు కనుక మనం క్వాలిఫై అయితే అప్లై చేసుకోవడమే కదా ఇంకా. కాబట్టి ఫస్ట్ ఏజ్ చూసుకోండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూద్దాం మనం ఇప్పుడు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్లో డిపెండింగ్ అనమాట. మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ ఉంటుంది. ఎవరికైనా అప్లై చేయడంలో కూడా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే కూడా ఒకసారి నాకు పర్సనల్గా మన టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. అవి విల్ ఆన్సర్ యూ. మీకు ఏ డౌట్ అయినా కూడా అప్లై చేయడం గురించి ఏదైనా డౌట్ ఉంటే. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే there shall be a CBT, computer based test. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ఆల్ నోటిఫైడ్ కేటగిరీస్ ఫాలోడ్ బై ది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఒక ఎగ్జామ్ ఉంటుందంట, CBT ఎగ్జామ్. దాని తర్వాత ఫాలోడ్ బై సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంట. ఓకేనా? CBT ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఉంటుంది. ద క్వశ్చన్ పేపర్ ఫర్ సింగిల్ స్టేజ్ CBT విల్ బి 90 minutes. ఇక్కడ చూడొచ్చు 90 minutes, 100 questions ఉంటాయి. 120 అనేది ఎవరికైనా స్క్రైబ్ ఉంటే వాళ్ళకి 120 minutes అనమాట. 90 minutes, 100 questions. ఈ 100 questions కూడా ఏముంటాయి ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి 70 ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీసీకి అప్లై చేసి ఉంటే ఈసీసీకి సంబంధించి 70 ఉంటుంది. దాని సిలబస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెన్షన్ చేసి ఉంటే చూద్దాం మనం. ఒకవేళ నర్సింగ్ అసిస్టెంట్ కనుక చేసినట్టయితే నర్సింగ్ కాబట్టి నర్సింగ్ సంబంధించి 70 questions ఉంటాయి అనమాట. అట్లా మీరు ఏదైతే కేటగిరీ అంటే ఒకవేళ డైటీషియన్ అయితే డైటీషియన్ సంబంధించి 70 questions, అట్లా సబ్జెక్ట్ డిపెండింగ్ ఆన్ బట్టి ఉంటాయి అనమాట. నెక్స్ట్
జనరల్ అవేర్నెస్ అంటే సోషల్ సబ్జెక్ట్, మనం 10th క్లాస్ వరకు చదివిన సోషల్ సబ్జెక్ట్ మీద 10 ఉంటాయి, అర్థమెటిక్ రీజనింగ్ మీద 10 ఉంటాయి, జనరల్ సైన్స్ మీద 10 ఉంటాయి. ఫ్రెండ్స్ నాకు తెలిసి సైన్స్ మీ సబ్జెక్టు మీకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మీరు పారామెడికల్ అంటే మీరు ఆల్రెడీ బైపీసీ చేసి ఉంటారని అనుకుంటున్నాను. కాబట్టి మీకు జనరల్ సైన్స్ మీ ప్రొఫెషనల్ ఎబిలిటీ సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. ఇటు వచ్చి మీకు సోషల్ సబ్జెక్ట్ అంటే 10th క్లాస్ వరకు మీరు చదివినటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వాటిని బేస్ చేసుకుని 10 క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమెటిక్ రీజనింగ్ అంటే మ్యాథ్స్ బేస్ చేసుకుని 10 ఉంటాయి. నాకు తెలిసి మీకు ఈజియెస్ట్ గా ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్ మన ఛానల్ కొన్ని పోస్టులు ఉంటాయి, అవి చెక్ చేసి ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు అర్థమైంది అనుకున్నాను. 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ టైం ఇచ్చారు. ఓకేనా, ఇదిగోండి మరలా చెప్తున్నాను, 90 మినిట్స్ 100 క్వశ్చన్స్. మీరు క్లియర్ గా చూడండి. పారాగ్రాఫ్ 13.4 లో ఉంది. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఒకసారి చూడండి క్లియర్ గా. నెక్స్ట్ మీకు ఇంకా క్లియర్ గా ఏమైనా సిలబస్ ఇచ్చే చూడొచ్చు. మీరు అప్లై చేయాల్సిన సైట్స్ అనమాట ఇవి. మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్, ఇన్స్ట్రక్షన్ సీసీఎల్లో, వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారనేది క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ డిజేబిలిటీస్ ఎవరెవరు ఎలిజిబుల్ అనేది క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్స్ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉన్నాయి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మీరు చూడాల్సింది అనమాట. ఓకేనా, అనెక్సర్ ఏ కాడ నుంచి చూడండి. ఇదిగోండి ఇక్కడ అనెక్సర్ ఏ అని మెన్షన్ చేసి ఉంటారు, మీరు గమనించండి. అనెక్సర్ ఏ పేజ్ నెంబర్ 18 లో మీ సిలబస్ మెన్షన్ చేసి ఉంటుంది. ఎందుకంటే పారామెడికల్ వాళ్ళ సిలబస్ మనకు అంత ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. మనం జేఈ కానీ లేదా ఏఎల్పి అలాంటివి అయితే క్లియర్ గా చెప్పగలుగుతాము. ఒక్కసారి చూడండి, నర్సింగ్ అసిస్టెంట్ కి ఏమేమి చదివి ఉండాలంట, సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ హ్యావింగ్ పాస్డ్ 3 years కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ అంటే జిఎన్ఎం గా 3 years చేసి ఉండాలి. వాళ్ళకి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి, దానికి ఎటువంటి మెడికల్ స్టాండర్డ్ ఉండాలి, లోయర్ ఏజ్ ఎంత, అప్పర్ ఏజ్ ఎంత క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ బేసిక్ పే ఎంత ఉంటుంది, 7th లెవెల్ అంటే హైయెస్ట్ అనమాట. మనకి మీరు కనుక చూసినట్టయితే స్టేషన్ మాస్టర్ అనేది లెవెల్ 6 అంటే మీరు స్టేషన్ మాస్టర్ కంటే కూడా పెద్ద పోస్ట్ లోకి వెళ్తున్నారు. ఫ్రెండ్స్ మీరు చదివింది జిఎన్ఎం అయినప్పటికీ, జిఎన్ఎం అంటే నార్మల్ గా బయటకు వస్తే డిగ్రీ వాల్యూ కూడా ఉండదు, బట్ మీకు ఇక్కడ 7th లెవెల్ ఇస్తున్నారు. ఓకేనా, చాలా గ్రేట్ అనమాట, నార్మల్ విషయం కాదు. 7th లెవెల్ అంటే రైల్వేలో చాలా చాలా గొప్ప విషయం. ఓకేనా, మీకు నర్సింగ్ కి ఏమేమి సిలబస్ ఉండాలి, ఇదిగోండి. కార్డియాక్ టెక్నీషియన్ కి హైయర్ సెకండరీ ఇన్ సైన్స్ అండ్ సర్టిఫికేట్ కోర్స్ ఆర్ డిప్లొమా ఇన్ కార్డియాక్ ల్యాబ్ ఇన్వెస్ట్మెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఈసీసీకి టీఎంటీకి సంబంధించి ఏదన్నా డిప్లొమా కోర్స్ ఏదైనా చేసిన వాళ్ళైతే మీరు కార్డియాక్ టెక్నీషియన్ కి ఎలిజిబుల్. ఫ్రెండ్స్ అట్లా మీరు దేనికైతే పర్టికులర్ గా కోర్స్ చేశారో ఆ కోర్సును క్లియర్ గా చూడండి మీరు ఇక్కడ. ఓకేనా, మీరు దేనికి ఎలిజిబుల్, దానికి ఏం కోర్స్ ఎలిజిబుల్ ఉంది, ఇది ఒకసారి మటుకి మీరు క్లియర్ గా చూసుకోండి. ఇవి పారామెడికల్ కి సంబంధించి అనమాట. మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదివారో, ఇదిగోండి బిఎస్సిలో ఏ పర్టికులర్ కోర్స్ అయితే చదివారో దానికి సంబంధించి కూడా ఉన్నాయి అనమాట. అర్థమైంది అనుకుంటాను మాట్లాడింది. ఈ నోటిఫికేషన్ ఒకసారి క్లియర్ కట్ గా చూడండి, వాళ్ళ నుంచి అప్లై చేయడానికి ఉంది. ఫ్రెండ్స్ అప్లై చేసే ముందు నేను మరలా చెప్తున్నాను మీకు, ఒకసారి నోటిఫికేషన్ ని కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. మీరు మీ దగ్గర నోటిఫికేషన్ 20 టైప్స్ ఉన్నాయి. మీరు వీటిలో కనుక దేనికన్నా ఎలిజిబుల్ ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. నోటిఫికేషన్ సేవ్ చేసుకోండి, అప్లికేషన్ ఫామ్ సేవ్ చేసుకోండి. ఇవాళ నుంచి వచ్చే ప్రతిదీ కూడా మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. అప్ టు మీరు జాబ్ లో జాయిన్ అయ్యే వరకు ఏ టైంలో ఏది అవసరం అవుతుంది అంటే CBT 1 వస్తుంది, CBT 1 హాల్ టికెట్ వస్తుంది, అది కూడా అవసరం అవుతుంది కొన్నిసార్లు. ఇలాంటివన్నీ కూడా సేవ్ చేసి దగ్గర పెట్టుకోండి. ఫ్రెండ్స్ మీకు ఫర్దర్ గా అప్లై చేయడానికి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కంపల్సరీ మమ్మల్ని మీట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.